నేను గాలి గోపురం నువ్వు ప్రేమ పావురం మధ్య దుడ్లు ఎక్కువైనట్టవరా ఎలాడికి దొబ్బుతుంగా మధ్యాహ్నం ఒగ్గని బజ్జాన మా సార్ గోపడింది నల్లంగా అబ్బా ఏలి కడుపు వస్తుందినేమ్మా కళ్ళు కూడా తిరుగుతాయినేమో కసిపిసి అవుతుంది ఏమైంది రైనా నాన్న కడుపు నొస్తుందా జ్వరం వచ్చిందా ఏమైంది చెప్పు ఏం లేదవా అమ్మ కడుపు నొస్తుంది నిలబడదామంటే శాత కాదు నిలబడితేనమ్మ కళ్ళు తిరుగుతాయి ఇంకోటి కసిపిసి అవుతుంది ఏమన్నా దొడ్డిగిని వేరు కాడ ఏమన్నా దాటివా ఏమప్పా ఎట్లుంది లేదవా చేను కాడ ఏమన్నా నిమ్మకాయ గిమ్మకాయ దాటివా లేదు లేవన్నా నేను తిక్కొన్నా చెప్పులు వేసుకొని పోంటే వినరుపా మీకు ఏం చెప్పాలా మిషన్లు చెప్తాది కదా అని వినరు మళ్ళీ ఈడేమో తనలాడతాడు రారా తనలాడతాడు రాపా ఏమట్ట వస్తావు ఏం కడుపు నొప్పి లేచేదంటే చిన్నవానికప్పా కడుపు నొస్తుందా ఏం అరువులు ఎత్తాడు అతని పింఛన్ దగ్గరకు వచ్చినందుకు 100-200 ఆగుదామని అరువులు ఎత్తి నీ ఎదురుగా వాడిని ముసిల్దాన్ని చూసి ఆట ఆడిస్తున్నాడు లేదు లేదు నేనే వాడు కడుపు నొస్తుందంట తనలాడతాడు ఆటనా అదే డాక్టర్ కడవే కదా 2 గుద్ద పిల్లల కన్నా 2 సూదులను కూర్చుకొస్తాం పాప జ్వరం వచ్చేసి సాముద్రి 2 అంతరాలు ఎత్తుకొస్తాం పాప యాది లేదు యాడిప్పుడు ఏడబాతోళ్ళమ్మాట ఊరు మడికోయనికి మిషన్ వచ్చేదే యాది ఇంట్లోకి తోలకపోయి కదా గిస్టో తీసేఫ్ ఓకే పాండి అంత అరువులు ఎత్తేనో ఎటని కథ సరే నేను కొంచెం పండకు ఏమైంది నేను అంత అదేవో నన్ను దేవునికి ఏమో అట్లా జరగకూడదు నాయన సాంకాటి కన్నా దొరుకుని పోతురా అన్ని సరే సరే షాప్ గడపరా స్వామి స్వామి ఏం మళ్ళీ చేతులు వచ్చావే స్వామి ఈ పొద్దున్న నుంచి ఒకటి కడుపు నొస్తుంది అంటాడు కసిపిసి అవుతుంది అంటాడు కళ్ళు దిగుతుంది అంటాడు నాన్న పొద్దున్న దేవుని చేయనికి పోయింటే దీపరాజ మారిపోయా ఎట్టెట్టు స్వామి ఇంటికాడ సంసారం అట్లా మలేషా సరే సరదా కూర్చో ముఖంలో పిల్లగానికి అప్పుడే కళ తప్పిందిలే కూర్చో చూద్దాం మలేషా పిల్లగానికి ఆవిలింపులు బాగా వస్తున్నాయి లెక్క చేస్తున్నట్టుంది దగ్గర రమ్మనుకుంది జసి లెక్క దండిగా ఉంది కావాలైతే మలేషా సరే 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 ఓం హమాబ్ది హైకోం ఏయ్ తీసుకో నాయన మరి సంగీలే బాగా బాగా లోడిపోయిలే అబ్బో ఏం మొక్కుతాడు
ఇదేంటైతే భార్య వేసుకోవాలి భార్య అయ్యకూడదు. తప్పు అంది కాదు మల్లేష, వాని లోపల ఉంది కాబట్టే ఇదే బయటకు వచ్చేది. ఈయనకి అంతరం వేస్తే అంత సరిగ్గా కూర్చుంటది. అటు నా స్వామి అర్థం ఏ స్వామి అడితే నా గుడిది ప్రజ మారిపోయింది, నా గుడి ఒకటి అంతరం. అంతరాలు అట్లా ఎవరికంటే ఒక గుడి మల్లేష. ఫస్ట్ నీ లెక్క తెంచుదాం, తర్వాత నీ లెక్క చూద్దాం. సర్లే స్వామి అడితే బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎంత 3 సరిపోద్ది దానికి? 3 సరిపోతుంది. అది పెద్దది పెద్దది. ఇస్తా దానికి సరిపడా ఇస్తాలే, సరిపోయే సైజే ఇస్తా. వెళ్ళి ఇట్లా పెట్టు. ఉంది ఉంది స్వామి. మరి వానికి ఏముంది? అదే స్వామి పొద్దున్న నుంచి జ్వరం ఉంది అని చెప్తా. నేను కూడా చెప్పేది అదే. ఇది కువాడం చేసేది కాదు. ఆడ దండిగుంది. ప్రస్తుతానికి నేను తాయిత కడతా, కానీ మొత్తం ఇంటిని వచ్చి ఒకసారి అంతా చూస్తాను. ఎక్కడెక్కడ ఆ జాగాలో ఏముందో చూసి ఆ తర్వాత చూసుకుందాం లెక్క. మరి స్వామి అంతర్కితర మేము వద్దులే స్వామి. ఇంటి కాడ ఏమో దండు ఉందట కదా, ఇంటికి పోదాం రా స్వామి అడితే. ఏం స్వామి? ఏం లేదు మల్లేష, ఇక్కడ తెగేది కాదు ఇది కూడా. తాయితోనేమి ఇంటికాడికి పోయి మొత్తం అంతా ఇంటిని పరిశీలించినాక మొత్తం ఆడ చూసుకుందాం లేక పండి మళ్ళా. సరే స్వామి. ఇంటికి వస్తాను అంటాడు కదా, మొన్న నాకు భయం అవుతుంది. ఏమన్నా అయిందా నాకు? ఏమైలేదు రా చేతుల దాకా వచ్చిన 500 పోయా. ఆడ వెనక బేరం ఆడి బాగా లెక్క అంతా ఆడ గుంజుకోతా. అదే జరగండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇలా నీకు శివపించిన నిమ్మకాయ పడింది చూడండి. పోయి ఆ సామాన్ దళకొచ్చామో నువ్వు మొన్న బోర్ వెంట ఆ సామి నిమ్మకాయ నీళ్ళనే మళ్ళీ సామి నిమ్మకాయ నీళ్ళకే వచ్చినా. అట్లా ఏడబన్న నిమ్మకాయలను తీసుకొని నీళ్ళు అయినా కాబట్టి ఇక్కడ దాకా అయింది. వాంతో స్వామి నువ్వు చేసే కార్యక్రమం నువ్వు చేయి, తగ్గేటట్టు చేయి. మూర్ఖునికి మొత్తం వదిలిస్తే అలా హలి హోయి జంచి ఫీల్ హోయి హై పుష్ హలి హోయి జల హై ఫన్ పుష్ హలి హోయి బల హోయి పుష్. ఆ సామి దళకొచ్చామో గర్రగా తిరుగుతాడు. ఫట్ జై పాతాళం బాబా హుం హుం జదో హుం ఫట్ ఏ హల్ హోయి జానా ఏ హల్లి షీ ఫట్. మలేష ఇప్పటి వరకు మీ ఓడి ఎక్కడెక్కడ తిరిగి అంట కట్టుకునేది మొత్తం ఆ నిమ్మకాయలోనే ఉంది. ఆ నిమ్మకాయ నేను పిలిచే సర్కిట్ వస్తా చూడు ఇప్పుడు. సో సల్ హవాహయామి కన్ఫీ. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ చెయ్యి. అంతరం ఈ అంతరం దేనికి అంటున్నాడు. డబ్బులు మరి 5-6 వేలు చేస్తాడు. సకినాల మువ్వమ్మవ జం జహా. ఇక్కడ నుంచి మీ ఓన్కి ఎదురు లేదు. సరే స్వామి. మరి లెక్క తీసుకొని వస్తే సరిపోతుంది. ఇంతసేపే కదా పూజ చేసి అంతా చేసి మొత్తం తెగొట్టినాను మీ ఓన్కి. ఇంకేముండదా స్వామి? తాయెత్తు కట్టిన తాయెత్తున్నంత వరకు ఉంటుంది. తాయెత్తు పైన మళ్ళీ అంటుకుంటా చూడు. నీ ఇష్టం ఉంది చెప్తాను నేను మళ్ళీ. సర్లే స్వామి అడితే ఎంత స్వామి? 2500 స్వామి అంతోట తాయెత్తులే. వద్దులే స్వామి, వద్దులే స్వామి. ఇస్తా స్వామి.